నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర వికలాంగుల ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. వాళ్ళ ముఖ్యమైన డిమాండ్స్ 100% వికలాంగులకు 40%, 30%, 20% ఇస్తూ అధికారులు ఇష్టానుసారంగా సదరన్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని వారు వాపోయారు. ముఖ్యంగా 100% వైకల్యం ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని, ఏ వైకల్యం లేని వారికి న్యాయం చేస్తున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులు మాట్లాడుతూ పూర్తిగా అర్హులైన వికలాంగులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే వికలాంగులైన అందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా గృహాలు కట్టించవలసిందిగా కోరారు. 85%, 100% ఉన్నవారికి డిఎంహెచ్ఓ పెన్షన్ 15,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. నిజమైన వికలాంగులకు అన్యాయం చేస్తుంది. బాగా నడవగలిగిన వాళ్ళకే పర్సెంటేజ్ ఎక్కువ పెంచినారు. ఇప్పట్లో బాగా జెన్యున్ గా ఉండే వాళ్ళకే తగ్గించినారు. వాళ్ళు నిజమైన డాక్టర్లు అయితే మళ్ళీ కరెక్ట్ గా ఉండేటోళ్ళు, బాగా నడవగలిగిన వాళ్ళవి ఎందుకు ఎక్కువ వేసినారు, మేము నడవలేని వాళ్ళకి ఎందుకు తక్కువ వేసినారు. అది కాక మళ్ళీ మాది 90% ఉంటే 65% వేసినారు. మా ఊర్లో 2 కాళ్ళతో నడుస్తున్నాడు, అతనికైతే 64 వేసినాడు, నాకు 65 వేసినాడు. మళ్ళీ ఇది ఎట్లా కరెక్ట్? డాక్టర్లు కరెక్టే అయితే కింద మళ్ళీ నాకెందుకు అన్యాయం జరుగుతుంది? ఒకతను 2 కాళ్ళతో నడవగలుగుతున్నాడు, అతనికి కూడా 90% 90 ఉండిచ్చినారు. నాదెందుకు ఇట్లా అయింది? రాష్ట్రం అంతటా ఇట్లనే చేస్తున్నారు. ఇచ్చినట్టే ఇచ్చినాడు, మళ్ళీ ఇట్లా చేస్తున్నాడు. మాకు ఇంత అన్యాయం నేను చదువుకున్నాను, నాకు ఇప్పుడు పర్సెంటేజ్ తక్కువ ఉంది. దానివల్ల నాకు ఉద్యోగాలలో ఏ అవకాశం, ఏ దాంట్లో నేను పాల్గొనడానికి లేదు. అప్పుడు నాకు ఇట్లా గవర్నమెంట్ అన్యాయం చేసి, ఆల్రెడీ దేవుడే అన్యాయం చేసినాడు, మళ్ళీ వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. అంటే ఎట్లా బతకాలి? మేము బతకకూడదు, చనిపోవాలనే వాళ్ళ ఉద్దేశం. నా పేరు ఓబ్లేసు, మాది రుద్రవరం మండలం, రుద్రవరం గ్రామ పంచాయతీ. నా పర్సెంటేజ్ 100 ఉన్నా సార్, డాక్టర్ సర్టిఫికేట్ పాకిస్తాన్లో. ఇప్పుడు తగ్గించారు సార్, 85 ఇచ్చారు సార్. మరి పింఛను 15,000 నుంచి 60,000 రూపాయలు తగ్గించినట్టు నోటీస్ కూడా ఇచ్చారు సార్. మరి నేను ఏ విధంగా బతుకుతాను సార్? నేను ఒక వ్యక్తి పైన ఆధారపడాలి. కనీసం నేను బాత్రూమ్కి వెళ్తే నా పని నేను చేసుకోలేను సార్. స్పష్టంగా చూడండి, మీరే చూడండి. నన్ను దయచేసి నా పింఛను పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాను సార్. పర్సెంటేజ్ కూడా పెంచాలి సార్ నాది. వికలాంగుల సమస్యలను దాదాపు 3-4 నెలల నుంచి వికలాంగులను రోడ్డుకి ఈడ్చడం జరిగింది. దాంట్లో భాగంగా వికలాంగులు ఎన్నో ఏళ్ల నుంచి 100%తో, 90%తో, 85%తో ఉన్న వికలాంగులను అన్యాయముగా రీఎర్పికేషన్ పేరుతో మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలను మేము ఖండిస్తున్నాం. ఒకటే విషయం, మా పర్సెంటేజ్లను ఎలాగో ఉండేటివి అలాగా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ విధంగా ఉన్నటువంటి వికలాంగులను అన్యాయంగా 40%, 50% ఇచ్చి గవర్నమెంట్ వచ్చే పథకాలకు దూరం చేస్తున్నారు. కనుక ఈ విషయాన్ని మాకు వెంటనే పోయిన వారం ధర్నా చేసినాము, పింఛన్లు యథావిధిగా ఇచ్చారు. ఇంకా ఆ నుంచి మళ్ళీ ఏం జరుగుతుందన్న ఒక భయాందోళనతో వికలాంగులు ఉన్నారు. కనుక మాకు వెంటనే పరిష్కారం, రేపు వారానికల్లా మాకు పరిష్కారం ఇవ్వాలి. ఇవి తొలగించినారా, ఉండిచ్చినారా, ఆ సర్టిఫికెట్లు అటనే ఉండిచ్చినారా, ఆ విషయంపై మాకు స్పష్టత ఇవ్వాలని గవర్నమెంట్ ను కోరుతున్నా. సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాము. ముఖ్య ఉద్దేశం ఏమంటే గాన వికలాంగుల వైకల్య శాతం అనేది వికలాంగుడికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో సదరన్ క్యాంపులు 2010లో స్టార్ట్ చేసినప్పుడు 3 డాక్టర్లు మరియు ఫిజియోథెరపీ డాక్టర్ తో సహా ఒక రూమ్ లో ఒక్కొక్క ఈచ్ వన్ క్యాండిడేట్ కు 10 నిమిషాలు కేటాయించి వాళ్ళు స్పష్టంగా తీసిన పర్సెంటేజ్లను 80, 90, 100 వేస్తే గాన ఈ గవర్నమెంట్ వికలాంగుల పెన్షన్లు తగ్గించాలనే ఉద్దేశంతోనే దాదాపుగా వికలాంగుల శాతాన్ని 90, 85, 86 ఉంటే గాన 40, 45కు దింపడం జరిగినది. వికలాంగుల శాతము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గాన ఒక పెన్షన్ కు కాకుండా మోటార్ సైకిల్ కానీ, బ్యాటరీ సైకిల్ కానీ,
వికలాంగుల ఉద్యోగాలలో అవకాశం పొందాలంటే గాన పర్సంటేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వైకల్య శాతంను తగ్గించి రాష్ట్రంలో వికలాంగులకు ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. కాబట్టి దీనివల్ల వికలాంగుల పెన్షన్లు మొన్న ఒక నెల ఇచ్చినారు, రేపు నెల ఇస్తారో ఇవ్వరో అని కూడా ఒక స్పష్టత లేదు. ఇప్పుడు ఉన్న కొత్త సర్టిఫికెట్లు కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చినారు సచివాలయంలో. ఎందుకంటే గాన దాంట్లో పర్సంటేజ్లు చాలా తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో అది బయటపడడం వల్ల అందరికి ఇస్తే గాన ఇంకా ఉమ్మడిగా దాడి చేసే అవకాశాలు ఉంది. కాబట్టి వికలాంగులు వాళ్ళు సచివాలయాలలో ఇప్పుడున్న సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదు. దయ ఉంచి పర్సంటేజీలు పాతవి ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా పెట్టాలని చెప్పేసి కూడా మేము వికలాంగుల సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.